అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. 10 రూపీస్ కాయిన్స్ గురించి ఒక న్యూస్ జూలై 1న పబ్లిష్ అయింది. ఈ న్యూస్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇందులో ఉన్న వాస్తవాలు ఏంటి, అదే కాకుండా 10 రూపీస్ కాయిన్స్ గురించి ఉన్న అపోహలు, అదేవిధంగా ఫేక్ కాయిన్స్, రియల్ కాయిన్స్, ఇవన్నిటి గురించి కూడా మీకు ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ న్యూస్ని నేను ఓన్లీ స్క్రీన్ షాట్స్ మాత్రం మీకు యాడ్ చేస్తున్నాను. వీలైన వాళ్ళు పాస్ చేసుకొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చదువుకునే దానికి ట్రై చేయండి. నేను షార్ట్కట్గా మీకు ఇక్కడ ఉన్న సారాంశాన్ని మాత్రం చెప్తాను. ఈ 10 రూపీస్ కాయిన్స్ని చాలా రోజులు కాదు, చాలా సంవత్సరాల నుంచి కూడా చాలా దగ్గరలో తీసుకోవట్లేదు. ఇక్కడ ఆంధ్రాలో కానివ్వండి, ఇంకా చాలా స్టేట్స్లో కూడా తీసుకోవట్లేదు. బట్ తమిళనాడులో తీసుకుంటారు. ఒక కాయిన్ని ఇండియాలో ఒక స్టేట్లో తీసుకోవడం ఏంటి, ఒక స్టేట్లో చెల్లదు అని చెప్పడం ఏంటి, ఇది చాలా రాంగ్. ఓకే, ఈ కాయిన్స్ని అయితే ప్రస్తుతానికి ఆర్బీఐ ఎప్పుడు కూడా డిమానిటైజ్ చేయలేదు. ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ 10 రూపీస్ కాయిన్స్నే కాదు, ఈవెన్ 20 రూపీస్ కాయిన్స్, రీసెంట్గా రిలీజ్ చేసిన 20 రూపీస్ కాయిన్స్ను కూడా చెల్లవు అని చెప్పేసి తీసుకోవట్లేదు. ఇది మీకు అందరూ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. బట్ ఇది రాంగ్, కాన్స్టిట్యూషన్ పరంగా కూడా ఇది రాంగ్. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది ఈ న్యూస్లో. 2016లో పాత నోట్లని బ్యాన్ చేశారు. ఆ తర్వాత 2000 రూపీస్ నోట్స్, 500 రూపీస్ నోట్స్ని వచ్చాయి. ఆ తర్వాత 2000 రూపీస్ నోట్ను కూడా బ్యాన్ చేశారు అనేసి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇక్కడ 2000 రూపీస్ నోట్స్ కానీ అవి బ్యాన్ చేయలేదు, విత్డ్రా చేసుకున్నారు. ఓకే, విత్డ్రా చేసుకున్నారు. 1000 రూపీస్, 500 రూపీస్ నోట్స్ పాతవి వచ్చేసి డిమానిటైజ్ చేశారనమాట. ఇది ఒక పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానివ్వండి, ఈ 10 రూపీస్ కాయిన్స్ కానివ్వండి, ఈ 20 రూపీస్ కాయిన్స్ తీసుకోము అన్నప్పుడు చట్టపరంగా చర్యలు కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అసలు ఎందుకు ఈ ప్రాపగండా వచ్చింది అంటే, సోషల్ మీడియాలో ఒక టైంలో కొన్ని కాయిన్స్ని తీసుకోరు, అవి ఫేక్ కాయిన్స్ అని వచ్చాయి. దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను మీకు తర్వాత యాడ్ చేస్తాను, వీడియో ఎండ్లో చూడండి. ఇక్కడ ఈ కాయిన్స్ ఎవరైనా తీసుకోము అంటే ఐపీసీ సెక్షన్ ప్రకారం 124A ప్రకారం మనం చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. అలా ఎవరైనా కానీ మీరు ఎక్కడికైనా తీసుకోనప్పుడు ఆ పరిసరాల్లో ఉండే పోలీస్ స్టేషన్లో వెళ్ళి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒకవేళ కేసు కన్నా వాళ్ళ పైన ఫైల్ చేశారు అని అంటే వాళ్ళకి 3 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అదే కాకుండా జరిమానా కూడా విధిస్తారు. జరిమానా విధించవచ్చు, జైలు శిక్ష పడవచ్చు. కొన్ని సమయాల్లో 2 కలిపి కూడా వాళ్ళకి పడతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవి ఎప్పటికీ డిమానిటైజ్ చేయలేదు. అఫీషియల్గా అయితే 25 పైసా వరకు మాత్రమే ప్రజెంట్ ఇప్పటి వరకు డిమానిటైజ్ చేస్తున్నారు. తర్వాత ఉండేవన్నీ కూడా మీకు చెల్లుబాటులోనే ఉంటాయి. ఇక్కడ ఈ 10 రూపీస్ కాయిన్స్ గురించి మీకు ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూడండి. దేశమంతా ఉన్న ప్రాబ్లం అనమాట ఇది. కొన్ని ఏరియాలో తీసుకుంటారు, కొన్ని ఏరియాలో తీసుకోరు అనమాట. అసలు యాక్చువల్గా ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని అంటే, ఒకప్పుడు కొన్ని ఫేక్ కాయిన్స్ కూడా రెడీ చేశారనమాట. అంటే చాలామంది ఫేక్ కాయిన్స్ ఉన్నాయి అని అంటున్నారు. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే వీటిలో ఫేక్ కాయిన్స్ కూడా ఉన్నాయి. ఆ ఫేక్ కాయిన్స్ని ఎలా మీరు తెలుసుకోవాలి అనేసి నేను 2 ఒరిజినల్ కాయిన్, ఫేక్ కాయిన్ 2 కంపేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ ఇష్యూ ఎందుకు స్టార్ట్ అయింది అంటే, ఫస్ట్ ఫేక్ కాయిన్స్ కన్నా ముందు చెప్పుకోవాలంటే, ఈ 10 రూపీస్ కాయిన్స్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు రీసెంట్గా ఇంకొక 10 రూపీస్ కూడా వచ్చింది. అది దాని విషయం పక్కన పెట్టేద్దాము. ఫస్ట్ మనం ఈ రియల్ ఫేక్ ఇవేంటి అనేసి మనం తెలుసుకుందాము, నిజాలు తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ 10 రూపీస్, ఇవి 2008, 9, 10 అనమాట. అప్పుడు రిలీజ్ చేసిన కాయిన్స్. సెకండ్ టైం 2011 నుంచి తర్వాత 2019 వరకు కూడా రిలీజ్ చేసిన కాయిన్స్ ఈ టైప్ ఆఫ్ కాయిన్స్. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, రూపీ సింబల్ లేని కాయిన్స్ అనమాట. రూపీ సింబల్ లేని ఈ కాయిన్స్ చెల్లవు అని చెప్పేసి ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అయింది. ఈ రూపీ సింబల్ ఉండే కాయిన్స్ అయితే చెల్లుతాయి అని చెప్పేసి కొన్ని రోజులు ఇది ప్రచారం జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే మనకి రూపీ సింబల్ స్టార్ట్ అయింది 2011లో. 2011 నుంచి స్టార్ట్ అయిన ఏ కాయిన్కైనా కూడా రూపీ సింబల్ ఉంటుంది. దానికి ముందు తయారు చేసిన ఏ కాయిన్స్ కూడా రూపీ సింబల్ ఉండదు. అది మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత ఇంకొక ప్రాపగండా ఏంటంటే, ఈ పైన ఈ డిజైన్ ఉంది కదా, ఈ రేస్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసేసి ఎక్కువ ఉన్నాయి దీనికి, అందువల్ల ఇది చెల్లదు. యాక్చువల్గా వచ్చేసి 10 రేస్ ఉంటాయి, అవి మాత్రమే ఒరిజినల్ కాయిన్స్. ఈ 15 రేస్, 13 రేస్ ఈ విధంగా ఉంటాయి, అవి ఫేక్ కాయిన్స్ అని చెప్పారు. యాక్చువల్గా చెప్పాలంటే అవి 2 తప్పే. ఇక్కడ 10 రూపీ ఈ కాయిన్స్కి వచ్చేసి 10 రేస్ ఉంటాయి, అది రియల్ కాయిన్ అనమాట, ఒరిజినల్ కాయిన్. ఇక్కడ ఫస్ట్లో స్టార్ట్ చేసిన కాయిన్స్కి మాత్రం 15 రేస్ ఉంటాయి, ఇది కూడా ఒరిజినల్ కాయిన్. అంటే 2010 వరకు రిలీజ్ చేసిన కాయిన్స్కి ఈ విధంగా 15 రేస్ ఉంటాయి. దాని తర్వాత రిలీజ్ చేసిన కాయిన్స్కి ఈ విధంగా 10 రేస్ ఉంటాయి. దానివల్ల అయితే ఎటువంటి ప్రాబ్లమూ లేదు. నెక్స్ట్ 3వ ప్రాపగండా అదేంటంటే ఈ విధంగా అనమాట.
ఈ విధంగా 2 లైన్లు వస్తాయి ఈ కాయిన్కి. ఈ కాయిన్స్ చెల్లవు, ఫేక్ కాయిన్స్. ఈ విధంగా ప్లెయిన్గా ఉండాలి, అవి మాత్రమే ఒరిజినల్ కాయిన్స్. ఈ విధంగా లైన్స్ వచ్చిన కాయిన్స్ ఫేక్ కాయిన్స్ అని చెప్పేసి చెప్పారనమాట. ఇది కూడా అబద్ధం. ఈ 2010 వరకు అంటే 8, 9, 10లో రిలీజ్ చేసిన అన్ని కాయిన్స్కి కూడా అంటే 10 రూపీస్ కాయిన్స్కి ఈ విధంగా మనకి ఈ లైన్స్ అనేవి, హారిజాంటల్ లైన్స్ అనేవి ఉంటాయి. అంతేగాని దానివల్ల అయితే ఏమీ ఫేక్ కాయిన్స్, రియల్ కాయిన్స్ అనేసి ఏమీ కాదు. ఇవన్నీ కూడా చలామణిలో ఉండే కాయిన్సే చెల్లుబాటు అవుతాయి. యాక్చువల్గా మీకు ఇంకా డీటెయిల్గా తెలియాలి అని అంటే వీటి గురించి ఆల్రెడీ 10 రూపీస్ కాయిన్స్ గురించి నేను వీడియోస్ చేస్తున్నాను. ఆ వీడియో నేను వీలైతే కమెంట్స్లో పిన్ చేస్తాను. ఆ లింక్, ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత మీకు ఈ 10 రూపీస్ కాయిన్స్ రియల్ కాయిన్, ఫేక్ కాయిన్ రెండు కంపేర్ చేసి ఈ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ అది చూడండి. తర్వాత మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటాయి, అవి కూడా చూడండి. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 2 కాయిన్స్ ఉన్నాయి. ఒకటి రియల్ కాయిన్, ఒకటి ఫేక్ కాయిన్ అనమాట. ఈ ఫస్ట్ వన్ వచ్చేసి రియల్ కాయిన్. ఇది ఫస్ట్ వన్లో ఉండే అశోక సింబల్ని గమనించండి, దాని కింద ఉండే సత్యమేవ జయతే గమనించండి, మీకు అర్థమవుతుంది. కింద ఇయర్, మింట్ మార్క్ కూడా చూడండి. నెక్స్ట్ రెండవ కాయిన్లో ఉండేది ఫేక్ కాయిన్. ఆ కాయిన్లో ఉండే అశోక సింబల్ చాలా పూర్ క్వాలిటీ అనమాట. కింద సత్యమేవ జయతే కూడా వచ్చేసి మొత్తం కలిసే ఉంది. బట్ యాక్చువల్గా అయితే మనకి ఫస్ట్ పిక్చర్లో ఉన్నట్టు సత్యమేవ జయతే రెండు విడివిడిగా ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకి 2010 అని చెప్పి అంటే రియల్ కాయిన్ ఉంది. బట్ ఇక్కడ ఫేక్ కాయిన్లో వచ్చేసి 2010 కింద హైదరాబాద్ మింట్ మార్క్ ఉందన్నమాట. ఈ హైదరాబాద్ మింట్ మార్క్ గురించి నేను కొంచెం మీరు ఇంకొక విషయం చెప్పిన తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ రెండో వైపు చూస్తే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి రియల్ కాయిన్. అందులో ఉండే ఈ పైన కనపడే మీకు ఆ రేస్ డిజైన్ చూడండి, ఎవ్రీ కాయిన్కి ఒకేలాగా ఉంటుంది అనమాట, యాక్యురేట్గా ఉంటుంది. కింద రూపీస్ కూడా మీరు ఆ లెటర్స్ గమనించండి, మీకు నీట్గా ఉంటుంది. 1 కానీ అంటే ఆ 10 సింబల్లో. తరువాత ఇక్కడ మనకు ఫేక్ కాయిన్లో చూస్తే ఆ పైన రేస్ చూడండి, వాటి రెండింటికి కంపేర్ చేసుకొని చూడండి ఎంత పూర్ క్వాలిటీ. అది కాకుండా ఆ సైజ్ అనమాట, ఆ రేస్ సైజ్ కూడా మీకు చూస్తే అర్థమవుతుంది. తర్వాత కింద రూపీస్ కూడా మీరు ఆ లెటర్స్ గమనించండి, ఎంత ఫేక్ కాయిన్లో వచ్చేసి నార్మల్గా మనం పెన్తో రాసే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉందన్నమాట. వీటన్నిటిని కంపేర్ చేసి చూసినప్పుడు మీకు అర్థమైంది కదా ఏ విధంగా మనము ఈ కాయిన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు అనేసి. నెక్స్ట్ వచ్చేసి 2010లో హైదరాబాద్ మింట్ కాయిన్ చెప్పేసి ఈ కాయిన్స్ని రిలీజ్ చేశారు. యాక్చువల్గా మనకి 2010లో అంటే 2008 and 9లో ఓన్లీ నోయిడా మింట్లో మాత్రమే రిలీజ్ చేశారు. 2010లో మాత్రము బాంబే అండ్ నోయిడా 2 మింట్స్ నుంచి మాత్రమే రిలీజ్ చేశారనమాట. బట్ ఇక్కడ వీళ్ళు హైదరాబాద్ మింట్ మార్క్ చేశారు. అంటే యాక్చువల్గా వీళ్ళు ఈ కాయిన్స్ తయారు చేసినప్పుడు ఏ ఇయర్లో ఏ కాయిన్స్ని రిలీజ్ చేశారు అని చెప్పేసి కూడా జస్ట్ ఆ అవగాహన కూడా లేకుండా వాటిని రెడీ చేసేసారనమాట. వాటిని బట్టి కూడా మనము ఈజీగా కనుక్కోవచ్చు. తర్వాత ఇవి వచ్చేసేసి నార్మల్ కాయిన్స్ వచ్చేసి వెయిట్ 7.71 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. నికెల్ అండ్ బ్రాంజ్ కాంబినేషన్ తయారు చేసిన అనమాట. అంటే అవుటర్ పార్ట్ వచ్చేసి అల్యూమినియం అండ్ బ్రాంజ్ కాంబినేషన్లో, ఇన్నర్ పార్ట్ వచ్చేసి కాపర్ అండ్ నికెల్ మెటల్తో ఉంటుందన్నమాట. దీని సైజ్ వచ్చేసి 27 మిల్లీమీటర్ ఉంటుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే నేను చెప్పేది ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కాయిన్స్ గురించి ఏ ఇయర్లో ఏ కాయిన్స్ రిలీజ్ చేశారు, వాటి మెటల్ ఏంటి, వాటి సైజ్ ఏంటి, వెయిట్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోమని చెప్పేది బేసిక్ ఇన్ఫర్మేషన్స్. అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రియల్ కాయిన్స్కి, ఫేక్ కాయిన్స్కి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. చూసారు కదా, ఇది ఈ 10 రూపీస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. srishadaya@gmail.com ఇది మన మెయిల్ ఐడి. మీ దగ్గర ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే వాటిని విత్ వాల్యూస్ నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. ఆల్రెడీ చాలామంది పంపించున్నారు. కొన్ని రీజన్స్ వల్ల, హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇంకేదైనా రీజన్స్ వల్ల కూడా లేట్ అయింది. కానీ పంపించిన వాళ్ళ ప్రతి ఒక్కరి గురించి కూడా నేను వీడియో చేస్తాను. కొంచెం లేట్ అవ్వచ్చు, అడ్జస్ట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. కానీ వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేస్తారని నమ్ముతున్నాను. ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి. నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేదాన్ని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.